ఈరోజు బైబిల్ నుంచి మనం ఆలోచించబోయే అంశం పదవులే పరలోకానికి అభ్యంతరాలా అని. పదవి అనగానే అధికారం. ఈ అధికారాలు పరలోకానికి అభ్యంతర కారణంగా మారుతున్నాయా? ఎందుకంటే ప్రతి మనిషి ఈరోజు పదవి కోసం బహుగా ఆశపడే వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. అంటే పదవి అనగానే ఒక అధికారం, గుర్తింపండి. పదవి అనగానే ఒక గుర్తింపు కావాలి. ఒక అధికారిగా నేను శాసిస్తే నా మాట వినాలి, నా తోటి వారిపైన నేను పెత్తనం చేయాలి, నేను చెప్పింది జరగాలి, నాకు లోబడి ఉండాలి. ఇవన్నీ దేని నుంచి వస్తాయంటే అధికారం. దానిని మనం ఒక పదవి అనొచ్చు, ఒక సింహాసనం అనొచ్చు. ఏమండి, ప్రజల మీద మనుషులకు దక్కే ఒక పెత్తనం అని మనం పిలవచ్చు. ఇలా ఎన్ని రకాలుగా మనం భావించినా పదవి అనగానే జనులపైన అధికారము. ఈ పదవులు మంచివా అంటే అసలు ఎందుకు పదవులు ఇవ్వబడ్డాయి? పదవి అనేది ప్రజలకు మేలు చేయటం కోసం, ప్రజలకు మంచి జరిగించటం కోసం ఇవ్వబడినవే పదవులు. ఈరోజు సమాజంలో అధికారులుగా మన ఓటు వేసి ఎందుకు ఎన్నుకుంటున్నాం? అలా ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? వీళ్ళు మమ్మల్ని పరిపాలించాలి అని మనం ఎందుకు అనుకుంటున్నాం? వారు మనకి మంచి చేయాలి అని. అంటే ఏ అధికారైనా, ఏ రాజైనా, ఏ మంత్రి అయినా వారు ప్రజలకు మంచి చేసేవారుగా ఉండాలి అన్నదే ప్రజల యొక్క ఆకాంక్ష. అందుకే ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు, ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు ఈరోజు. మరి ఎన్నుకోబడిన వారు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఎలాగూ వారి అధికార దుర్వినియోగం జరుగుతుందనేది మీకు తెలియనిది కాదు. అధికారం రానంత వరకు వంగి ప్రజల ముందు బహుగా తగ్గించుకునే నాయకులు ఒక్కసారి అధికారంలోనికి వచ్చిన తరువాత ప్రజలను పాలించటంలో నాయకులుగా, అధికారులుగా, రాజులుగా తమను తాము ఏలికలుగా చేసుకొని ప్రజలను పట్టించుకోలేని దశ ఈరోజు ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్న సంఘటనలు. అంటే ఎందరు అధికారులు నిజంగా ప్రజలకు మేలు చేసేవారుగా ఉన్నారు? రానంత వరకు చేస్తాము అని వాగ్దానం చేసిన వారు ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఇచ్చిన హామీలు లేదంటే తాము చేస్తాము అన్న వాటిని చేయలేని అసమర్థులుగా కొంతమంది మనకు కనబడుతుంటారు. ఎక్కువ మంది నెరవేర్చేవాళ్ళు బహు కొద్ది మంది. అది గగనమనే చెప్పాలి. ప్రియులారా, భూమి మీద ఉన్న మానవ జాతిని పరిపాలించడానికి ఉన్న అధికారాలైతే దేవుని రాజ్యమైన సంఘంలో కూడా అధికారాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. మరి ఈ అధికారాలు కలిగిన వాళ్ళు, దేవుని రాజ్యాన్ని పాలించే విషయంలో అధికారులుగా ఉన్నవాళ్ళు, అది చిన్న పదవి మొదలుకొని పెద్ద పదవి వరకు ఈ పదవులు కలిగిన వాళ్ళు ఎటువంటి మరి బాధ్యత క్రీస్తు రాజ్యం పైన కావచ్చు, క్రైస్తవ సోదరుల పైన కావచ్చు, తన పొరుగువారిని గూర్చి కావచ్చు కలిగి ఉంటున్నారు అంటే చాలా దారుణంగానే ఉంటున్నారు. నిజానికి బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. మనం వాటిలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. అంటే దేవుడు ఈ అధికారాలు పెద్దలను ఎందుకు ఇచ్చాడు అన్నది మనం ఆలోచించగలిగితే బైబిల్లో కొన్ని మాటలు మనం చదవాలి. ఏంటి ఆ మాటలు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం
28వ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. అంటే ఈరోజు సంఘాలలో క్రైస్తవులపై ఇవ్వబడిన బాధ్యతలను అధికారాలు పొందిన వారుగా ఎవరైతే ఉంటున్నారో ఈ అధికారులైన వారు ఎవరి చేత ఏర్పరచబడిన వారు అంటున్నాడండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాపాడుటలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నాడటండి మిమ్మల్ని అధ్యక్షులుగా, సంఘ నాయకులుగా. అలా ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, అధ్యక్షులుగా ఎందుకు ఉంచాడు అంటే, ఆ యావత్తు మందను గూర్చి అంటున్నాడు. చూడండి, యావత్తు మంద, రాజ్యము, ఆయన ప్రజలు, వీళ్ళందరూ ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త కలిగి ఉండడి. అధ్యక్షుడు అనగా అధికారి, పాలకుడు, పెద్ద, సంఘమును నడిపించేవాడు అని అర్థం. ఇలాంటి పెద్ద యావత్తు మందను గూర్చి అంటున్నాడు. చూడండి, ఆ మందంతటిని గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండాలి. పదవి అంటే మందను కాపాడడానికి ఇవ్వబడినది పదవి, ఒక అధికారం, సంఘములో ఒక బాధ్యత, సంఘములో ఒక గుర్తింపు. ఎందరో వినేవాళ్ళు ఉంటారండి, కానీ అందులో వారిని నడిపించటంలో నాయకులైన వాళ్ళు కొంతమంది ఉంటారు. స్త్రీల సమాజానికి నాయకులు ఉన్నారు, పురుష సమాజానికి నాయకులు ఉన్నారు. ఏమండి, ఈరోజు మరి ఈ క్రైస్ట్ చర్చికి సంబంధించి పలు ప్రాంతాల్లో ఉన్న కొన్ని వందల మంది మరి కళాశాలలకి, సంఘాలకి నాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కోఆర్డినేటర్లుగా పిలవచ్చు, వాళ్ళని ప్రిన్సిపల్స్గా గమనించవచ్చు. ఏమండి, మరి వాళ్ళని అడిషనల్స్, డెప్యూటీ డైరెక్టర్స్గా మనం గుర్తించవచ్చు, వాళ్ళని డెప్యూటీ డైరెక్టర్స్గా గుర్తించవచ్చు. అంటే ఈ అధికారాలు అన్నీ కూడా ఎందుకు ఇవ్వబడ్డాయి వీళ్ళకి అంటే, ప్రజల మీద ఎందుకు వీళ్ళ అధికారం ఇవ్వబడింది అంటే, యావత్తు మందను కాపాడటం కోసం. ఇంతకా మంద ఎవరో కాదండి, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘములో బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరైనా కానివ్వండి, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఒక బాధ్యత సంఘంలోకి ఇవ్వబడింది. నాయకుడుగా, నాయకురాండ్రుగా మీకు ఇవ్వబడింది బాధ్యత. అంటే మందను కాయుటకు జాగ్రత్త మీరు కలిగి ఉండాలి. లేదా ఒకవేళ మీరు సక్రమమైన మార్గంలో ఆ పదవికి మీరు న్యాయం చెయ్యకపోతే ఆ పదవి మీ పరలోక ప్రవేశానికి అభ్యంతరకరంగా ఉంటుంది. చూసారా? అంటే ఏదో అధికారులుగా మేము ఉన్నాము, మేము నియమించబడ్డాము అని ఈరోజు చాలా ప్రాంతాల్లో ఉన్న చాలామంది, ఒక 20 మంది మీద అధికారి కావచ్చు, ఒక 100 మంది మీద అధికారి కావచ్చు, ఒక 1000 మంది మీద అధికారి కావచ్చు, ఒక 10,000 మంది మీద అధికారి కావచ్చు. కొన్ని వేల మంది నిన్ను వెంబడిస్తున్నారు అంటే ఫాలోవర్స్. కొన్ని వేల మంది నువ్వు మాట చెబితే వాళ్ళు వింటున్నారు అంటే నువ్వు అధికారమని కదా, నీకు అధికారం ఇవ్వబడిందని కదా, సంఘంలో దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను గౌరవిస్తున్నారని కదా. మరి ఆ పదవిని ఏం చేయాలి? సద్వినియోగం. సహజంగా పదవి అంటే అందరికీ ఎంతో ఆశ అండి. పదవిని వద్దనుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. పదవి అంటే చాలా ఇష్టం. పదవులు, అధికారము అంటే చాలా ఇష్టం అండి మనుషులకి. ఒకసారి అధికారంలోనికి వెళ్ళిన తర్వాత అధికారాన్ని ఏ కారణం చేతైనా తీసేస్తే, వద్దు అంటే, తొలగిస్తే కక్షలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కోపాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక బయట అయితే రాజకీయాలుగా వెళితే ఒకరినొకరు నరుక్కోవడం, చంపుకోవటం. చివరికి క్రైస్తవ సంఘాల దగ్గరకు వచ్చేసరికి సంఘాలలో ఉన్న కమిటీ, ఏమంటే సంఘాలన్నింటికీ కమిటీస్ ఉంటాయి, సభ్యులు, ఆ సభ్యుల మీద అధికారులు. వారు చందా విషయం కావచ్చు, ఆస్తుల విషయం కావచ్చు,
వీటి విషయమై ఎప్పుడైతే వాళ్ళకి అధికారం ఇవ్వబడలేదో, మన రాష్ట్రంలోనే కొన్ని సంఘాల వాళ్ళు అధికారాల కోసం సంఘాలలోనే కొట్టుకునే సందర్భాలు వీడియోల్లో మనం చూసాం, న్యూస్ మీడియాలో. ఎందుకు వీళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారంటే వాళ్ళకి తగిన పదవి ఇవ్వలేదు. ఒకరికి పదవి వచ్చిందని, ఒకరికి పదవి రాలేదని. ఇంతకీ ఆ పదవి వల్ల ఏంటి మేలు, ఏం చేయాలని? ఆ పదవి ద్వారా వాళ్ళకి ఏదో స్వార్థం, వాళ్ళకి ఏదో లాభం ఉంది. ట్రెజరర్ పోస్ట్ అనుకోండి, ఒక ట్రెజరర్ పోస్ట్ కోసం గుంటూరు పట్టణంలో ఒక క్రైస్తవ సంస్థకు చెందిన ట్రెజరర్ని చంపేశారండి నడి రోడ్డు మీద. కొన్ని సంవత్సరాల క్రితం సంభవించిన సంఘటన అండి ఇది. అవునండి, కేవలం ఒక సంస్థకు చెందిన సంఘంలో ఒక ట్రెజరర్ పోస్టు ఇవ్వలేదు అని అతన్ని దారుణంగా నరికి చంపిన సందర్భాలు ఉన్నాయి. అంటే అధికారం ఎంత ప్రమాదకరమైందో మీరు ఆలోచించండి. అధికారం రానంత వరకు మనిషి చాలా బాగుంటాడండి. కానీ ఒక్కసారి చిన్ని అధికారం, చిన్ని పెత్తనం ఒక్కసారి ఆ మనిషికి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళని అందరూ, దాన్ని నిజముగా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరో తెలుసండి? ఎవరైతే దేవుని వాక్యాన్ని, మాటల్ని గౌరవిస్తారో వారు మాత్రమేనండి. ఆయన మాటలను గౌరవించే వాళ్ళే తమకివ్వబడిన బాధ్యతలను చాలా చక్కగా, విధులను వాళ్ళు పాటిస్తారండి. మిగిలిన వాళ్ళు వచ్చిన అధికారంతో ఎదుట మనిషిని ఏ విధంగానైనా సరే లొంగ తీసుకోవాలని, లేదంటే దండించాలని, నిందించాలని, తాము అనుకున్నది ఎదుట వ్యక్తి చేత బలవంతంగానైనా సరే చేయించాలి అని తాపత్రయంతో నిండిపోతూ ఉంటారండి. అందుక ఏమన్నాడు దేవుడు? యావత్తు మందను గూర్చి కాయుటకు కాపాడుటకు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అధికారం అలాంటిది, అధికారం చాలా చెడ్డది. నిజానికి అధికారం అంటే గొప్ప బాధ్యత. ఆ బాధ్యత ద్వారా ఎంతో మంచిని చేయడానికి ఇవ్వబడిందనండి బాధ్యత. ఒక సీఎం పదవి అంటే రాష్ట్రంలో ఎన్నో కోట్ల మందికి మంచి చేసే బాధ్యత అండి అది. ఒక ఎమ్మెల్యే అంటే తన నియోజకవర్గానికి, తన నమ్ముకున్న లక్షల మంది ప్రజలకు మంచిని చేసే ఒక చక్కటి అర్హత అండి అది. కానీ దాన్ని ఈరోజు ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారో ప్రజలు, బయట వాళ్ళు మనకు తెలుసు. సరే పోనివ్వండి, వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. దేవుని వాక్యం తెలుసు అనుకొని దేవుని రాజ్యములో, సంఘములో మందన కాయుటకు కూడా అధికారులుగా ఉన్నవాళ్ళు ఎంతవరకు తమ పదవులు, తమకివ్వబడిన బాధ్యతల పట్ల ధర్మాన్ని కలిగి ఉన్నారు, దేవుని భయాన్ని కలిగి ఉన్నారు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు చేయగలుగుతున్నారు? ఆలోచించండి మీరు. పదవి అనేది మంచికి ఇవ్వబడింది. పదవి ఎంత చెడ్డదో ఆరంభానికి మనం వెళ్ళిపోతే దేవుడు దేవదూతలను కలుగు చేశాడు, అందరినీ సేవకులుగా పెట్టాడు. ఆ సేవకుల్లో కూడా అధికారులు పెట్టాడు, ప్రధానులు పెట్టాడు. ఏమండి, వారికి కూడా స్థాయిలను పెట్టాడు, పెద్దలను పెట్టాడు. అవన్నీ సేవకులే, దేవదూతలే సేవకులు. అలా సేవకులుగా ఉన్న దేవదూతలైన వారికి అధికారాలు దేవుడు ఎప్పుడైతే కట్టబెట్టాడో, వీళ్ళందరిపైన ఒక పెద్ద నాయకత్వాన్ని ఎలాగైతే ఇచ్చాడు, ప్రధాన దూత అయిన మికాయేలు, ప్రధాన దూత అయిన గబ్రియేలు, అలా ప్రధానులుగా కొన్నిటిని చేసినప్పుడు కొన్ని దేవదూతలు ఏం చేసేట? యోధాపత్రికలు చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, మాట చదువుతాం. యోధాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం 6వ వచనంలో ఏమనుందండి? తమ ప్రధానత్వమును నిలుపుకొనక, అంటే ఇవ్వబడిన బాధ్యతకు సరైన న్యాయం చేయకపోగా, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఎందుకు వాటికి శిక్ష విధించాలి అనుకున్నాడట దేవుడు? తమకివ్వబడిన ప్రధానత్వాన్ని నిలుపుకోలేనందుకు. ఏంటండి వాటిలో వచ్చిన ఈ చెడ్డ ప్రక్రియ? మంచిని చేయడానికి దేవదూతల ద్వారా దేవుడికి అనుగుణమైన పనులను చేయించడానికి బాధ్యతలు ఇస్తే, ప్రధానులుగా కొంతమందిని దేవదూతలు నియమిస్తే, ఆ దేవదూతలలో తమ ప్రధానత్వాన్ని నిలుపుకోవటం లేదటండి, శిక్ష అమలు చేశాడు వాటికి. అంటే అధికారం రాగానే ఏమైపోయి? కళ్ళు నెత్తికెక్కాయి అంటారు. అధికారం రాగానే మనుషులు ప్రయోగించే మాట ఏంటి? ఎరా అధికారం రాగానే కళ్ళు నెత్తికొచ్చాయా? అధికారం రాగానే కనబట్టలేదు కదా, కిందన్నోళ్ళు పట్టించుకోవటం లేదు కదా, నువ్వేదో గొప్పవాడివి, గొప్పదాని అనుకున్నావు కదా,
అంటే అధికారం పొందిన వారి గురించి చెబుతున్నానండి. దేవదూతల్లో కూడా అదే జరిగింది. ఎందుకండి ప్రధాన దూతలందరికీ పెద్ద? అది ఏమనుకుంది? దాని మనసులో చెడ్డ తలంపు ఏమని కలిగింది? యెషయా గ్రంథంలో మనం చదువుకున్న హెజ్కేలు గ్రంథంలో, ఏమండి, హెజ్కేలు గ్రంథంలో దానికి ఎలాంటి అర్హత ఇచ్చాడు చూడండి. 28వ అధ్యాయం 2వ వచనం, 5వ వచనం, 17వ వచనం చదువుదామా? హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆసీనుడని ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. అంటే ఆసీనుడు అంటే సింహాసనం, కుర్చీ వచ్చిందా నీకు? పదవి వచ్చిందా నీకు? అధికారం వచ్చిందా నీకు? పదవి రాగానే ఏమనుకుందట? ఏదో దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసీనుడై ఉన్నట్టు నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయమును కలిగి ఉన్నావు. నేనేదో చాలా పెద్ద గొప్పదానని నువ్వు అనుకుంటున్నావా? గొప్పవాడని అనుకుంటున్నావా? నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమేదియో లేదు, నీకు కలిగిన జ్ఞానాశయం వర్తకము చేతను నీ విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటువి. ఏమి చేసినా నీకు ఐశ్వర్యము కలిగిందని నీవు గర్వించిన వాడవైతివి. 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీకున్న ఖ్యాతిని, నీకున్న కీర్తిని, నీకున్న ఘనతను, గొప్పతనాన్ని చూచి పొగరెక్కి గర్వం, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఇది పడే శిక్ష. అధికార దుర్వినియోగం చేసినందుకు పడే శిక్ష. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు కదా. సమన్యాయం. ఇవ్వబడిన అధికారం బాధ్యతతో చేయాల్సిన వారమై ఉన్నాం. మనమందరం బాధ్యతలు కలిగిన వాళ్ళం. ఓహో, అయితే సంఘంలో నాకు ఏ పెత్తనం లేదండి, నాకు ఏ పోస్ట్ ఇవ్వలేదు కదా, నాకు ఏ బాధ్యత లేదనుకున్నారే మిగిలిన వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళు. నో, మీరంతా సంఘములోని పాలిభాగస్తులు. మీ అందరికీ బాధ్యతలు అప్పగింపబడ్డాయి. ఏమండి, ఎవరికి బాధ్యత లేదని మీరు అనుకుంటున్నారు చెప్పండి? మీరంతా శరీరం అన్నాడు కదా. సంఘం అంటే శరీరము, శరీరంతో పోల్చాడు. మనమంతా అవయవాలము అని చెప్పాడు. మరి అవయవాల్లో ఏమిటి? పలానా అవయవానికి ఏ పని లేదండి అని మీరు చెప్పండి చూద్దాం. శరీరంలో పలానా అవయవానికి పని లేదని మీరు చెప్పండి. అంటే అవయవం లేని పని ఏమైనా ఉందా? పని లేని అవయవం అంటే ఏమైనా ఉందా? లేదు. మరి సంఘంలోనూ మీరందరూ కూడా కేవలం పోస్టులో ఉన్న వాళ్ళ గురించి మాత్రం ఆలోచించకండి. మాకు ఏ పోస్టు లేదండి, మేము చాలా బాగున్నాం, ఇది ప్రసంగాన్ని మాకు కాదేమో అనుకున్నారేమో మీరు. మీకు కూడా బాధ్యత అప్పగింపబడింది, పని అప్పగింపబడింది. మీరు చేయవలసిన ధర్మం సక్రమంగా మీరు చేయాలి. మీరు చెయ్యకపోతే, మీరు నిర్లక్ష్యత వహిస్తే భారీ మూల్యం చెల్లించాలి. అదే అంటున్నాడు, నేలను పడవేస్తాను అంటున్నాడు. చూడండి, హెజ్కేలు గ్రంథం 31:10 వచనం. హెజ్కేలు గ్రంథం 31:10. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడి. వీడి హైట్ ఉంటే గొప్పవాడువా? అంటే మనుష్యుల్లో ఎలాంటివి చూడండి. కొంతమంది ఎత్తును బట్టి గర్విస్తారు, కొంతమంది అందాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది తెలివితేటలు బట్టి గర్విస్తారు. అబ్బో, రకరకాల గర్వం అండి మనుషులకి. గర్వం అంటే అధికారం. గర్వం దేని బట్టి వస్తుంది? అధికారం ఉంటేనే కదా గర్వం. మరొకరి దగ్గర లేనిది నీ దగ్గర ఉంది అంటేనే కదా నీకు అధికారం. గర్వం. నువ్వు గొప్పవాడివి, వాళ్ళకి లేనిది నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు గొప్పవాడివి. నువ్వు గొప్పవాడివి అయితే నీకు గర్వం. తన ఎత్తును బట్టి అతను గర్వించను. 11వ వచనం. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతను అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. అధికారం దొరికింది కదా అని ఒకవేళ నువ్వు పెత్తనం సాధించాలి అనుకుంటే ఏమవుతావు? తరిమివేయబడతావు. అధికారం నాదని ఎవరనుకున్నారు? బబులోను. ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి అధినేత, బబులోను సామ్రాజ్యాధినేత ఎవడో మీకు తెలుసు? నెబుకద్నెజరు. ఏమయ్యాడు? నేను మనుషులతో పాటు జంతువులను కూడా పరిపాలిస్తున్నాను, పక్షులను కూడా పరిపాలిస్తున్నాను, భూజంతువులను పరిపాలించిన మొట్టమొదటి రాజును నేనే దేవుడిని గర్వించాడు. చివరకు దేవుడు వాడితో గడ్డి తినిపించాడు. ప్రజలు వాడిని తరిమేశారు. అది మీకు తెలుసు. జనములలో నుంచి వాడిని తరిమేశారు. పోరా నువ్వు బయటకని. మరలా వాడు క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడినంత వరకు వాడు తన రాజ్యానికి తిరిగి రాలేదే. అధికారి, నేనే సమస్తం, నా చేతిలోని అధికారం ఉంది అని అనుకుని వారు గుర్చి చెబుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. ఏమండి,
మరి ఎలా? మరి ఏం చేయాలి? అధికారులైతే ఏమండి, అది మదించింది, అధికారం వచ్చింది అనుకుంది, దేవుని సింహాసనాన్ని కోరుకుంది. చివరికి ఏమనుకుంది? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, దేవునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు అనుకుంటేవి కదా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు దేవదూతవే, నేను అలంకరించాను, నేను చాలా గొప్పగా నేను బోరలు ఊదించాను, నేను నియమించిన దినాన్ని నీకు పెత్తనాన్ని అప్పగించాను. దేవుడు పెత్తనం అప్పగించాడు దానికి, ఏమండి? అవును, పెత్తనం అప్పగించాడు. ఎలా అప్పగించాడు? బోరలు ఊదించి. మరి దేవదూతకు నువ్వు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవు ఊదితిని అంటాడు. ఒకసారి చూడండి, ఎక్కడుందా మాట? యెషయా గ్రంథంలో, నేను నిన్ను నియమించానే, నేను నిన్ను నియమించిన దినమును పిల్లను గ్రోవు ఊదిన వాళ్ళు సిద్ధమయ్యారు, గాన ప్రతిగానాలు చేసిన వాళ్ళు సిద్ధపడ్డారు. ఇంత గొప్ప స్థాయి నేను నీకు కల్పించాని. కానీ నువ్వేమనుకున్నావు? క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోనే 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైపోయారు. ఏమండి? నువ్వు అలంకరింపబడిన కెరూబువై అంటాడు. చూడండి, అభిషేకము, వచనం 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై, ఒక ఆశ్రయం, నువ్వే ఒక పెద్ద ఆశ్రయం. ఏమండి, మనకి ఏ కష్టం ఉన్నా ఆ దూతతో చెప్పుకుంటే మనకు అయిపోతుందండి అని కోటాను కోట్ల మంది దేవదూతలకు అధిపతిగా దేవుడు నిన్ను పెట్టాడే. కెరూబు, అభిషేకము నొందిన కెరూబు. కెరూబు అంటే దేవదూత అండి. కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉన్నావే, పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరి నువ్వు. నిన్ను చూసి అనేక మంది ఫాలో అయ్యేవాళ్ళు, కానీ అలాంటి దాన్ని నువ్వేమయ్యావు? చెరుపుకున్నావు. అది ఇందాక మనం చదువుకున్నాం 17వ వచనంలో. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నిన్ను నేలను పడవేసి నరకానికి తోసేశాడు దేవుడు. అంటే అధికారం కోసం ఎవరు వెంపర్లాడినా, అధికారం చేతికొచ్చిన తర్వాత ఎవరు దాన్ని దుర్వినియోగం చేసినా, అది మనిషి అయినా, అది దూత అయినా, అది ప్రపంచంలో మరి ఎవరైనా నేలను పడవేస్తాడు దేవుడు. దేవుడు వారిని గుర్తించకుండా పోతాడు, వాళ్ళకి అవమానాన్ని కలుగజేస్తాడు. అది దేవుడు చెబుతున్న మాట అండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. పదవి అంటే ఏంటి? పదవి ద్వారా పని చేసి పరలోకానికి వెళ్ళాలి. మన నాయకుడిని యేసుప్రభు ఉన్నాడే, ఆయన భూమి మీదకి రాకముందు ఆయన పదవి ఏంటి? దేవునితో సమానముగా ఉండే భాగ్యం. అంటే దేవుడు సింహాసనం మీద కూర్చొని ఎంత అధికారాన్ని కలిగిన వాడు, యేసు కూడా దేవునితో సమాన అధికారం కలిగిన వాడు. ఫిలిప్పీ పత్రికలో ఉంది కదా మాట. ఆయన భూమి మీదకి విడిచి వచ్చేటప్పుడట ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన ఏం చేశారట? దాసుని స్వరూపము ధరించుకున్నాడట. దాసుని స్వరూపం చూస్తారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయన దేవుని స్వరూపము, అచ్చు దేవునిలాగే ఉంటాడండి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపం. ఇక్కడ భూమి మీద అంత పెద్ద సింహాసనాన్ని వదులుకొని భూమి మీద దాసుడిగా పుట్టడం ఏంటి? తన్ను తానే రిక్తునిగా చేసుకుని భూమి మీదకి వచ్చి తగ్గించుకున్నాడు తన్ను తాను. ఆయన ఆకారం మీద మనుష్యుడిగా కనబడ్డాడు. మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, తన్ను తాను తగ్గించుకొను. సింహాసనం అంటే కుర్చీ ఎక్కి కూర్చోవడం కాదయ్యా. సింహాసనం అంటే కుర్చీని విడిచిపెట్టి క్రిందకు రావటం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చైర్. ఏమండి? కుర్చీ, అధికారం, థ్రోన్, సింహాసనం. మనం చెప్పుకుంటామే, అబ్బా సీఎం గారి సీట్ అండి, ఎమ్మెల్యే సీట్ అండి, ఏమండి మంత్రి పదవండి. కానీ ఈరోజు పదవుల పేరట వీళ్ళు వెలగబడుతున్న పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. ప్రజల చేత అధికారం పొందిన వాళ్ళు ఎంత దుర్వినియోగం చేస్తారని మీకు తెలుసు. కోట్ల రూపాయల కుంభకోణాలు కొల్లగొట్టి ప్రజలను దోచుకుంటున్నారండి.
ప్రజలకు సరైన రోడ్లు లేవు, ప్రజలకు సరైన నీళ్లు లేవు, ప్రజలకు సరైన వైద్యం లేదు, వసతి లేదు, రాయితీలు లేవు. దేశం అంతా చూడండి, ఎక్కడో మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఏమండి, మన రాష్ట్రంలో కొంతమంది మంచి వాళ్ళ వల్ల మంచి జరుగుతుందేమో కానీ ఇతర రాష్ట్రాలు చూడండి, ప్రపంచ దేశాలు ఇతర నాయకత్వం చూడండి, ఎలా ఉంది. మన రాష్ట్రంలో కూడా సంపూర్ణంగా ఏమీ జరగట్లేదండి. అప్పుల బాధతో ప్రభుత్వాలు కూరుకుపోయినా ప్రజలకు ఇవ్వవలసిన హామీలు నెరవేర్చుకోవడానికి అలా కుంటుకుంటూ చేయాల్సి వస్తుంది. చేయాలని అభిప్రాయం ఉంది వాళ్ళకి, కానీ చేయడానికి నిధులు లేవే, కొరత. కనుక అధికారం, సింహాసనం, పదవి అనగానే ఏమనుకుంటున్నారు? యేసు నేర్పించాడు సింహాసనానికి అర్థం. సింహాసనం రావాలి అంటే ముందు సింహాసనం దిగాలి. అధికారం రావాలి అంటే ముందు నీ పెత్తనం, నీ బుర్రలో ఉన్న గర్వం విడిచిపెట్టాలి. అధికారం అనేసరికి ఈ మధ్యన ఒక ప్రిన్సిపల్ కోసం కంప్లైంట్ ఇస్తున్నాడండి ఒక ఆయన. ఒక ప్రిన్సిపల్ కోసం కంప్లైంట్ ఇస్తున్నాడు. చెప్పలేండి, ఎందుకంటే బాధపడిపోతారు మళ్ళీ వాళ్ళ పేరు చెప్తే. వాళ్ళు ఏం బాధపడతారంటే, అయ్యా మేమే ఇతను ప్రిన్సిపల్గా నియమించాం, మేమే ఆయనకి ఎన్నో సందర్భాల్లో సహాయం చేశాం, మేమే ఎన్నుకొని కోరుకొని అతను నిలబెట్టాం, కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మా మాట వినటం మానేశాడు. ఎందుకంటే ఆమె ప్రిన్సిపల్, నాకు అధికారం ఉంది, ఇప్పుడు మీరెవరు? నన్ను ఎన్నుకుంటే మాత్రం, నన్ను సపోర్ట్ చేస్తే మాత్రం మీరెవరు? నేను ప్రిన్సిపల్గా నిర్ణయం తీసుకుంటాను, మీరెవరు మాట్లాడడానికి వీల్లేదు. అధికారం రాగానే పెద్దలు మర్చిపోయావా? అధికారం రాగానే గర్వం, అహం వచ్చాయా? వద్దయ్యా, వద్దు. అవి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు. పదవి పరలోకానికి అభ్యంతరం. ఎన్నో సందర్భాలు నీ పదవే నిన్ను వెనక్కి లాగేస్తుంది. నీ పదవే నిన్ను నరకానికి నడిపిస్తుంది. పదవి నరకానికి పంపిస్తుందా? ఎందుకు పంపించదు? ఇస్కరియోతు ఏమొచ్చింది వాడికి? అపోస్తలత్వం. చిన్న పోస్ట్ కాదండి. అపోస్తలుడు అనిపించుకోవడానికి అర్హత చిన్నది కాదండి. ఎవరికి? ఇస్కరియోతు యోధా. చివరికి ఆ పోస్టును భర్తీ చేయడానికి ఎన్నిక చేయబడితే అది దాని తాలూకా అర్హత ఏంటండి? ఎక్కడ యోహాను గారు బాప్తీసం ఇవ్వటం మొదలుకొని యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగి ఆయన పునరుద్ధానంలో పాలివాడే సాక్షిగా ఉన్నవాడు ఆ పదవికి ఉండాలట. అందులో 2 వచ్చారు, అందులో ఒకరిని పక్కన పెట్టేశారు, మత్తీ గారిని ఎన్నుకున్నారు. అంటే ఎంత ఉందా కాంపిటీషన్? అంత అర్హత ఉందా? అంత పని చేయాలా? అంత సహకారిగా ఉండాలా? సహవాసిగా ఉండాలా? అవును. అలాంటి అధికారాన్ని యేసుప్రభు పిలిచిచ్చాడు ఇస్కరియోతు. రావయ్యా. అధికారం వచ్చినందుకు వాడు ఏం చేశాడు? ప్రభువుని అమ్మేసుకున్నాడండి. ఆయన ఎక్కడుంటాడో, రాత్రిపూట ఎక్కడుంటాడో, ఒంటరిగా తిరుగుతాడు, నాకు తెలుసు, నేను అప్పగిస్తాను రండి, నాకేంటి? ఇప్పటివరకు సంచిలో దొంగతనం చేసింది నీకు సరిపోదా? ఇంకా నీకు కావాలా? 30 వెండి నాణాల కోసం కకృతిపడి నీ యజమాని అమ్మేసుకున్నావే. చివరికి వాడు ఏమన్నాడు? వాడి కోసం యేసు ప్రభు అమ్ముకున్నందుకు, ప్రభువును అమ్ముకున్నందుకు వాడి గురించి అపోస్తల కార్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? అపోస్తలత్వం మాత్రమే కాదు. వాడు పోగొట్టుకున్నది అపోస్తలత్వం కాదండి, పరలోకం. వాడి ఇల్లు పాడైపోయింది, వాడి కుటుంబం అనాథ అయిపోయింది, దిక్కులేని వాళ్ళు అయిపోయారు వాడి పిల్లలు, వాడి ఉద్యోగం పోయింది. ఏమండి? వాడి కోసం ప్రవచనం. అంటే ఇచ్చిన అధికారాన్ని వాడు ఏం చేశాడు? కాసుల కోసమా? డబ్బు కోసం లొంగిపోయావా నువ్వు? ఈరోజు అధికారులు దేనికోసం లొంగిపోతున్నారు? పదవులు చేస్తామనుకున్న వాళ్ళు దేనికోసం పదవులు అమ్ముకుంటున్నారు చెప్పండి? పదవులు అమ్మేసుకోవటం లేదా? ఈరోజు ప్రతి సీటుకి రేట్ ఉందండి, తెలుసా మీకు? ఎంపీ టికెట్ అంటే సీటు ఖరీదు. అది గెలవడం సంగతి తర్వాత. ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇస్తావు చెప్పు? కమాన్ డీల్. ఎమ్మెల్యే ఎన్ని క్రోర్స్? నియోజకవర్గంలో ఖర్చు పెట్టడానికి 100 కోట్లు కావాలండి. 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? క్షమించండి, పెట్టిన కోట్లు ఖర్చు పెట్టి
దానికి 100 రెట్లు ప్రజల దగ్గర కొట్టేయడానికి కాదా? ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు? ప్రజాసేవ కాదది, అది మీకు తెలుసు. ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకంటే పెట్టుబడి పెట్టి పార్టీ టికెట్ కొని ఎలక్షన్స్లో నిలబడుతున్నాడంటే ఆ నియోజకవర్గ ప్రజలను కొల్లగొట్టాలి. అధికారం, పదవి. ప్రజలు ఏమైపోతే నాకేంటి, రోడ్లు బాగాలేకపోతే నాకేంటి, కాలువ లేకపోతే నాకేంటి, వాళ్ళకి రేషన్ అందకపోతే నాకేంటి, వాళ్ళు వీధి లైట్లు వెలక్కపోతే నాకేంటి? ఏమండి, మన చర్చి ముందు వీధి లైట్లు వెలగడం మానేసేయండి. అసలు 3 రోడ్ల జంక్షన్ కదండి పెద్దది, అందులో ఒక పెద్ద ఆర్గనైజేషన్గా మనం ఇక్కడ ఉన్నాం. మీరు నమ్మరండి, ఎన్నిసార్లు ఎంతమందితో కంప్లైంట్లు ఇప్పించామో, ఎంతమందితో కంప్లైంట్. అయ్యా 3 లైట్లు వరుసగా వెలగడం మానేసేయండి, చీకటి చీకటి చీకటి. నేనే పూనుకొని పలానా వాళ్ళతో చెప్పి, నాన్న వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వండి, మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి, దానికి సంబంధిత అధికారులకు ఇవ్వండి. 1 నెల రోజులు చేశారండి. ఏంటి, లైట్ వెలిగించడానికా? మరి ఏం చేస్తున్నారు లోకల్గా తిరిగే మున్సిపల్ నాయకులు? ఏం చేస్తున్నారు? ఏమండి, లోకల్గా మనం వేసే కార్పొరేటర్ నాయకులు ఏం చేస్తున్నారు? మరి మున్సిపాలిటీ అంటే కార్పొరేషనే కదండి, కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? ఏదో మనం మొత్తుకుంటే అదిగో వేశారండి లైటు. మనం అడిగితే, కంప్లైంట్ ఇస్తే, మన కంప్లైంట్ ఇవ్వకపోతే నెలలు తరబడైనా సంవత్సరాల తరబడైనా చీకట్లో మగ్గడమే. ఏది వీళ్ళకున్న బాధ్యత? అలాంటి బాధ్యతలు వీళ్ళవన్నీ. అధికారులు, పదవులు అలంకరించిన వాళ్ళు వీళ్ళేం చేస్తారండి? ప్రజలకు న్యాయం. ఎందుకంటే అధికారం వచ్చేసింది కదా, అధికారం రాకముందు ఇంటింటికి తిరుగుతాడు, గడప గడపకి తిరుగుతాడు. జగన్ గారు గడప గడపకి తిరగమన్నారు. ఎందుకు? వెళ్ళు, ఇంటింటికి వెళ్ళు, కనబడు, వాళ్ళు మంచి చెడ్డలు తెలుసుకో. అంతేగాని ఏదో ఒకసారి బండికి ఇలా టాటా చెప్పేసి ఏమండి ఏదో కరపత్రాలు పనిచేసి వెళ్ళిపోవడం అనుకున్నావా? ప్రజల మధ్య నిలబడి ప్రసంగం చేయడం అనుకున్నావా నాయకుడు అంటే? ఒక విధంగా జగన్ తన ఎమ్మెల్యేలకి మంచిదే చెప్పాడండి. ఎంపీలకి వెళ్ళండి, గడప గడపకే వెళ్ళాలి. అంతకుముందు నాయకులు ఎవడు గడప గడపకు వచ్చేవాడండి? వస్తారా? గడప గడపకు వస్తారా? ఏమండి, ఏంటండి విషయాలు? ఈ మధ్యన ఫోన్లు చేసి, ఏమండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి, మీరు మరి డెంగ్యూకి సంబంధించిన మందులు మీకు వచ్చాయండి? ఆహా, అధికారులు ఎంత చక్కగా ఫోన్ చేసి మరి అడుగుతున్నారు. అడగకపోతే పీకెత్తారు వాళ్ళని. ఒకప్పుడు రేషన్ కొట్టుగా, నా చిన్నప్పుడు రేషన్ క్యూలో నిలబడేవారండి. ఎక్కడో రేషన్ కొట్టు, ప్రభుత్వ ఏమండి ఏదో దుకాణం అనేవారు దాన్ని, ప్రభుత్వ దుకాణం, చౌకబారు దుకాణం. రేషన్ అంటే తక్కువ కదండి. క్యూలో నిలబడేవారండి, పెద్ద క్యూ, కిరోసిన్కి, పప్పుకి, నూనెకి, బియ్యానికి. ఇప్పుడు ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నారు, హార్న్ కొట్టి మరి ఫోన్ చేస్తున్నారు, అమ్మ బండి వచ్చింది రండి అమ్మ తీసుకోండి. అంతా ఇస్తున్నారంటే ఏదో కొంత ఇస్తున్నారులేండి. ముందు దాని మీద బెటరే కదా. ఏమండి, మనం వెళ్ళిన దానికి వాళ్ళ మన ఇంటికి వచ్చింది ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది కదండి. ఓకే, బెటర్, వెరీ గుడ్. పెన్షన్ కోసం ముసలోళ్ళు వెళ్ళిపోం కర్ర పట్టుకొని అలా నిలబడేవారండి ఆ పెన్షన్ ఆఫీసులు అంట. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తున్నారండి. వెరీ గుడ్. ప్రజల కోసం ఆలోచించేదే నాయకత్వం అంటే. మరి ఇచ్చిన నాయకత్వాన్ని నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగం చేసుకున్నావా? నేను గొప్పవాడిని అనుకున్నావా? ఏమండి, నాయకత్వాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దేవుడు సంఘంలో ఏం చెప్తున్నాడో తెలుసా? అరే కిందకు తోసేస్తాను రా, నేను కిందకు తోసేస్తా, పడవేస్తా, ప్రజలు నేను తరిమి కొడతారు. మొన్నటి వరకు కేసీఆర్ గారు కుటుంబ పాలన అనేవారు కదండి హైదరాబాద్ జంట నగరాల్లో. ఏమండి, 2 సార్లు గెలిచాడు పాపం, 3వసారి కూడా ధీమా వ్యక్తం చేశాడు ఆయన, నేనే గెలిచేస్తానని. కానీ ప్రజలు ఏం చేశారు? నువ్వు వద్దు బాబు మాకు వెళ్ళిపో అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశారు. అవునా? అధికారం పోయింది, అధికారం కోల్పోయిందండి కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణలో దేవుని పిల్లలారా, ప్రజలకు నచ్చకపోతే ప్రజలే నిన్ను గెంటేస్తున్నారు. మరి దేవుడికి నీ అధికారం నచ్చకపోతే నువ్వు చేసేది మనుషుల దగ్గర చేస్తున్నావు, ప్రభుత్వ అధికారుల దగ్గర చేస్తున్నావేమో, కానీ సంఘములో చేసేవాళ్ళు దేవుని ఎదుట చేస్తున్నారు, మర్చిపోకండి. మనుషుల మెప్పు కోసం చేయకండి. అధికారులు ఇచ్చారండి దూపాలు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. డాడీ అధికారం ఇచ్చారనుకోండి, ఇంకా డాడీకి ఇంకా ఒకటేనండి, మా తండ్రి గారు మా తండ్రి గారు మా తండ్రి గారు. వెళ్ళిపోతుంది దూపం పైకి, దేవుడికి కాదు మనుషులకు దూపం ఎక్కువైపోతుంది, ఊపిరాడు చచ్చిపోతాడు ఆయన. దేవుడు చూస్తున్నాడా, భలే దూపం కొడుతున్నావురా. ఆడోళ్ళు మగోళ్ళండి, అధికారులు ఇస్తే చాలండి, పొగతో వచ్చేస్తారు ముందు. చూసా అప్పుడప్పుడు సాయిబులు వేస్తుంటారు సాంబ్రాణితోని. వచ్చినందుకు అధికారం చంకలు గుద్దుకోవటం కాదు, ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా చెయ్యకపోతే
బబులోను సామ్రాజ్యాధినేత, వాడికే దిక్కు లేదు, తోసేశాడు బయటికి. అరే పోరా నువ్వు బయటికి అని దేవుడు గడ్డి తినిపించాడు. మనమెంత? కనుక నీకు ఇవ్వబడిన పదవిని సరిగ్గా నువ్వు చెయ్యకపోతే నీకు పరలోకం రాదు. పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, ఇచ్చిన అపోస్తలత్వాన్ని పోగొట్టుకొని. ఎంత పెద్ద పోస్ట్ అది, ఎంత పెద్ద అధికారం అది! ప్రజలను కాపాడే గొప్ప అపోస్తలత్వం. యేసు శిష్యులలో ఒకడు. అంత గొప్ప అధికారాన్ని దేవుడు వాడికిస్తే డబ్బు కోసం కక్కుర్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు చివరికి వాడు కుక్క చావు చచ్చాడండి. వాడు పేగులు బయటకు వచ్చేసాడట, ఆ డబ్బులు పారేశాడట. చివరికి వాడు కోరుకున్న డబ్బు వాడికి దక్కలేదు. ఏమండి, వాడి పదవి వాడికి దక్కలేదు, వాడి కుటుంబం వాడికి దక్కలేదు, ఏది వాడికి దక్కలేదు, చచ్చాడు. చివరికి పరలోకం కూడా దక్కలేదు వాడికి. వాడి పదవే పరలోకానికి కాకుండా చేసింది. నిజంగా పదవి లేకుండా ఉన్న బాగున్నావునండి. పదవుల వల్ల చాలా ప్రమాదం సుమా. భలే పదవులు వచ్చేసి అనుకుంటున్నారేమో. పదవులు వచ్చిన వాళ్ళు ఇక్కడే కాదండి, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, ఏమండి, వైస్ ప్రిన్సిపల్స్, ఎవరెవరైతే పోస్టుల్లో అధికారాల్లో ఉన్నారో అందరితో చెబుతున్నాను, దేవుని రాజ్యములో బాధ్యతను స్వీకరించిన చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ మీకు ఇవ్వబడిన అధికారం, మీకు ఇవ్వబడిన పదవి, బాధ్యత, సంఘమును, జీవము కలిగిన దేవుని సంఘమును కాయుటకు దేవుడు మిమ్మల్ని నియమించాడే. ఆ నియమించిన దాన్ని ఏం చేయాలి? వెళ్ళరా అంటే అలా యేసుప్రభువే పదవి చేయించటం కోసం ఏం చేశాడు? బాబు ప్లీజ్ మీ కాళ్ళు ఇవ్వండి. యేసుప్రభు ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చున్న ఆయన ఎక్కడ సింహాసనాన్ని విడిచిపెట్టి క్రిందకు వచ్చి శిష్యుల పాదాలు ఒడిలో పెట్టుకొని నీళ్లతో కడిగి గుడ్డతో తుడిచి అంత తగ్గించుకున్నాడు ఏంటండి? అంత తగ్గించుకున్నాడు కనుకనే ఆకాశ మండలము కంటే హెచ్చుగా లేచాడు పైకి. చివరికి దేవుడు కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ముల్లోకాలలో అధికారాన్ని సాధించాడు ఆయన. అంతకుముందు దేవుడితో సమానంగా ఉండేవాడేమో, కానీ దేవుడు ఏమిచ్చాడు? నాయన ఇంతగా తగ్గించుకున్నావు, నీ ప్రాణం ఇచ్చినంతగా తగ్గించుకున్నావు కదా కొడుక. ఓకే, 3 లోకాలు నీవే, టోటల్గా నీ చేతికి అప్పగిస్తున్నాను, మొత్తం నీదే అధికారం. ఎలా వచ్చింది అధికారం? తగ్గించుకోవటం వల్ల వచ్చింది అధికారం. భూమి మీద అతడు రాజే. నువ్వు రాజువా అని అడిగాడు. అవును రాజునే. మరి రాజు అయితే నువ్వేంటి ఎలా ఉన్నావు? నువ్వు రాజు అయితే ఎలా కనబడుతున్నావేంటి? శిష్యుల పాదాలు పట్టుకుంటావేంటి? నీకు రాజుగా చేయడానికి దండ వస్తే వద్దంటావేంటి? అవునా? దండ పట్టుకొని వచ్చారట, యేసుప్రభుని రాజు చేద్దాం, నాకు వద్దు బాబోయ్ అని పారిపోయేటండి ఆయన. ఇవ్వబడిన అధికారాలని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. సంఘము మీద అధికారాలు కలిగిన వాళ్ళు అందరూ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా. లేకపోతే మీకు ఇవ్వబడిన చిన్న విషయంలోనైనా సరే నమ్మకంగా లేదో దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఏదో దేవుడు 5 తలాంతులు ఇచ్చినోడు అడిగాడు, 2 తలాంతులు ఇచ్చినోడు ఒకటే కదండి నాకు ఇచ్చాడు, మర్చిపోతాడులే అడగడలే అని అనుకున్నాడు వాడు. అవునా? అందుకే ఏం చేశారట, నువ్వు పెద్ద విత్తని చోట కోయివాడు, ఏదేదో ఆయన మీద నేరం మోపేసి పాతేశానులే అక్కడ రొమాల్లో చుట్టి అన్నాడట. రొమాల్లో చుట్టి పాతేవా? ఏం పోయే కాలం రా నీకు? ఏది ఒకటిచ్చాను, ఏదది అడుగుతాడు. నీకు ఇవ్వబడిన పదవి, నీకు ఇవ్వబడిన బాధ్యత, అది చిన్నదైనా పెద్దదైనా ఎక్కువైనా తక్కువైనా నిన్ను నిలదీసి అడుగుతాడు దేవుడు. సమాధానం ఉందా? ఇవ్వబడిన దానికి ఎంత చక్కగా బాధ్యతగా నువ్వు చెయ్యాలి, నీ విధిని నువ్వు ఎంత బాధ్యతగా చెయ్యాలి. లేదా నీకు ఇవ్వబడిన పదవే నేను నరకానికి తీసుకుపోద్ది. అవునా? అవునండి, అవును. లూకాసు వార్త చదువుదామా? లూకాసు వార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి. పిలువబడిన వారు భోజన పంక్తి నగరపీఠంలో ఏర్పరచుకున్నట్టు చూచి, ఏదో ఎవరి దగ్గరకు భోజనానికి వెళ్ళారు, మొత్తం డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు, మొత్తానికి చైర్స్ వేశారు, అందరికీ వేస్తుంటే పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములని ఏర్పరచుకున్నట్టు చూచి, అంటే ముందు పెద్ద కుర్చేది, సెంటర్లోని కూర్చేది, మంచి కుర్చేది, ఆ కుర్చీ ఉంచుకొని వెళ్ళిపోతున్నారటండి. మళ్ళీ చిన్న కుర్చీ లేకూడదట. ఏం కుర్చీలు వేయాలి? పెద్ద కుర్చీ వేయాల. పెద్ద కుర్చీ అయితే కూర్చోవా?
మరి ఏంటి ఇలా స్టూల్ వేసారేంటి, మళ్ళీ ఎలాంటి కుర్చీ వేసారేంటి అంటే కుర్చీ కోరుకుంటే అది మెత్తగా కంఫర్టబుల్ కోసం ఏమండి, నువ్వు చక్కగా వాక్యం చెప్పడం కోసం కుర్చీ కోరుకుని ఉంటే అర్థం ఉంది. కానీ నాకు పెద్ద మహారాజా కుర్చీ కావాలి, దాని వెనకాతల లైట్లు రావాలి, ఏమండి దాని వెనకాతల పెద్ద బిల్డప్ కావాలి అంటే ఎందుకు అవన్నీ? అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూసి పడగా ఇనుకంట్లోనే పడింది. అవన్నీ కోపం వచ్చిందటండి. ఆయన వారితో ఉపమానం చెప్పారు, రే నిన్ను ఎవరైనా పెండ్లి మీదకి పిలిచినప్పుడు అగ్రపీఠంలో కూర్చోవద్దురా నాయన, ఒకవేళ నీకంటే గనుడు ఎవడైనా వస్తారు నేను కిందకు పో అంటారు, అప్పుడు నీకు అవమానం. నిన్ను అతను పిలిచిన వాడు వచ్చి అతని చోటుకి రమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపట్టి చోటను కూర్చుండు, చివరకు పోయి మూలుగుతావు. అందరిలో ముందు స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చుండిపోయి అనుకోని పెద్దలు ఎవరన్నా దీపో స్టేజ్ దీపో కొద్ది బయటపో అన్నారు అనుకోండి, అందరి మధ్య నీకు ఎంత అవమానం. అదే నువ్వు అందరికంటే వెనక నిలబడినప్పుడు నీ పేరు పిలిచి అయ్యారండి వేదిక మీద కూర్చోండి అనంటే ఎంత ఘనత. అలా నువ్వు ఉండు, ఘనత సంపాదించుకునేటట్లుగా ఉండు. నాకు ఆల్రెడీ పోస్ట్ ఉంది కదా, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని. వద్దు, చిన్న కొమ్ములు మొలుస్తుంటే అప్పుడప్పుడు ఏమండి కోసేయండి ఆ కొమ్ముల్ని. పెద్దగా అయిన తర్వాత అనుకోండి దేవుడు విరిచేస్తాడు. చిన్నగా ఉన్నప్పుడు కోసేస్తే పర్లేదు, పెద్దగా ఉన్నప్పుడు విరిచేస్తే కపాలం బద్దలైపోద్ది. కనుక అంతవరకు మన అహాన్ని, అంతవరకు మన గర్వాన్ని వెళ్ళనివ్వకూడదు. అందుకే ఏమన్నాడు 10వ వచనం, అయితే నువ్వు పిలువబడినప్పుడు నేను పిలిచిన వాడు వచ్చే స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పినప్పుడు నీవు పోయి కడపట చోట కూర్చోడుము, అప్పుడు నీతో కూడా కూర్చుండును. తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. అంటే నీకు ఇవ్వబడిన అధికారం, నేను అందరికి ఎందుకు కూర్చోండి, నేను కుర్చీలో కూర్చున్నాను గొప్పదని అనుకోవద్దు. నువ్వు పెద్ద కుర్చీలో కూర్చున్నా నువ్వు తగ్గించుకో. అందరితో ప్రేమగా మాట్లాడు, అందరినీ కలుపుకో. నా మాటే శాసనం ఏంటి కథ అనుకున్నావా? నేను చెప్పిందే వేదం అని అనుకుంటున్నావా? ఈ మధ్యన చాలామంది మన ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళు, కొంతమంది అధికారాల్లో ఉన్నవారు ఇలాగే ప్రవర్తిస్తున్నారండి సంఘాల్లో. టైం ఉంది కదా దేనికైనా, పాపం పండాలి, చూస్తున్నాం. తేడా జరిగిందా పీకేయటమే, మరలా అది కొనసాగిందా తీసేయటమే మిమ్మల్ని. ఎందుకంటే మీకు ఇవ్వబడిన అధికారం మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని పని చేయటం కోసం. ఏ దేవుడే సింహాసనాన్ని, పరలోక సింహాసనాన్ని, దేవునితో సమానంగా ఉన్న ఆ స్థాయిని విడిచిపెట్టి కిందకు వచ్చి పని చేస్తే, నిన్ను పోన్లే కదా ఒకప్పుడు కిందన స్టూడెంట్గా, సామాన్యురాలుగా ఉన్న నిన్ను తీసుకొచ్చి ఏమండి ఏదో సింహాసనం మీద కూర్చోబెడితే పెయిన్ తల గురుగుతావా? ఏమండి అధికారం చలాయిస్తావా? నేనే గొప్పవాడిని అనుకుంటున్నావా? అది పోవడానికి ఎంతోసేపు పట్టదు, నేను దించేయడానికి ఎంతసేపు పట్టదు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. యేసు ప్రభువును చూసి నేర్చుకోవాలి. తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడును. భూమి మీద నాకు అధికారం ఉంది అని హెచ్చించుకునే ప్రతివాడు, ఇది ఏంటో తెలిసిన ఫార్ములా అంటారు దాన్ని. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, ఒక సమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా కావాలి. అలాగే పరలోకంలో ఆ సింహాసనాన్ని మనం సాధించాలి, ఆ ఘనతను సాధించాలి అంటే పదవి ఎక్కడ రావాలి? పదవి ఎక్కడ ఎందుకండి? పదవుల కోసం ఇదైపోతుంటారండి. చిన్న అధికారంలోకి వచ్చేసరికి నేను నీ అంత అయిపోయాను కనుక ఇళ్ళు తీసేయి, ఆళ్ళ నుంచి ఏమండి. ఈ మధ్యన ఎవరికో చిన్న అధికారం వచ్చేసరికి ఎలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకున్నారంటే, ఎవరి మీద అయితే వీళ్ళ కోపాలు ఉన్నాయో వాళ్ళందరినీ తీసేయండి, వీళ్ళు ఉండకూడదు. ఇక్కడ నీ సొంత కోపతాపాలు చూపించడానికి కాదు, దేవుడు రాజ్యంలో నీకు అధికారం ఇచ్చింది. ఎవరి మీద కక్ష, ఎవరి మీద కోపం ఇవి ఉండొచ్చా? బైబిల్ చదువుతారా? చూడండి, మరి బైబిల్ చదవాలి కదా, మీకు అర్థం కాదు లేదంటే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, చాలామంది కక్ష సాధింపు చర్యలు, చాలామంది తమ కోపాలు, అధికారాలు తీర్చుకుంటున్నారు. అందుకు దేవుడు అలాంటి వారితో చెప్తున్నాడు ఏమని? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, కక్ష చేతనైనను పరికి మారిన వృధా అతిశయము చేతనైనను. వృధా అతిశయం అంటారు దాన్ని. ఎందుకు ఊరకనే అతిశయం ఎందుకు? గర్వం ఎందుకు? పొగరెందుకు? వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే. వినయమైన మనస్సు, తగ్గించుకునే మనస్సు నీకు కావాలి. ఎవ్రీ ఎల్డర్, ఎవ్రీ లీడర్, ఏమండి ప్రతి నాయకుడు తగ్గించుకోవాలి.
వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు. ఏమండి, నిన్ను కుర్చీలో కూర్చోబెడుతుంటే రండి మీరే కూర్చోండి కుర్చీలో, అంతేగాని నన్నెందుకు కుర్చీలో కూర్చోబెట్టలేదు, నువ్వు పక్కన నిలబడు, నా పోస్ట్ ఏంటి అనుకుంటున్నావు, నేను ఎవరు అనుకుంటున్నావు, నన్ను నిలబెట్టేశావు అనుకుంటావా? నువ్వు నిలబెట్టనివయ్యా. ప్రజలు చూసి నిన్ను మెచ్చుకుంటారు. అయ్యండి ఎంత పోస్టులు ఉండి చూడండి, ఎంత తగ్గింపు స్వభావం అండి ఆయనకి, ఆమెకి ఎంత తగ్గింపు స్వభావం అండి, అధికారమే చూపించట్లేదండి, అధికారయుండి పనిచేస్తుందండి, అధికారయుండి పనిచేస్తున్నాడండి అని ప్రజల చేత నీకు మెప్పు కలగాలి, హెచ్చు కలగాలి. అది కలగాలి అంటే తగ్గించుకో, పిలకుండా ముందు వెళ్ళి కుర్చీలో కూర్చోవద్దు. నాది అధికారం అని అనకు. బైబిల్లో దేవుడు నేర్పిస్తున్నాడు, నాయకులకైన వారికి, బాధ్యతలు కలిగిన వారికి నేర్పిస్తున్నాడు. ఏంటంట, ఒకనికంటే ఒకడు యోగ్యుడిని ఎంచుకొనుచు. నేనే పెద్ద గొప్పోనా? ఏమండి, ఎవరైనా చూసారనుకోండి, లేచి నిలబడి మాట్లాడు, వందనాలు చెప్పు, నమస్కారం పెట్టు, చేతనైతే షెకండి, కౌగులించుకో, మంచిగా మాట్లాడు. నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను నీతో మాట్లాడడం ఏంటి? వద్దు, వృధాతిశయం అంటారు దాన్ని. కక్షలొద్దు, కోపాలొద్దు. పోయిన సంవత్సరం అయితే నేను అధికారంలో లేను, కానీ ఈ సంవత్సరం అధికారంలో వచ్చాను కదా, ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడినారు నాకు తెలుసు అనుకోవద్దు. వద్దర్రా. పాపం ఆ విషయంలో జగన్ నాకు చాలా ఇష్టం అండి. ఆ విషయంలో మాత్రం ఐ లైక్ జగన్. ఎందుకో తెలుసా ఒక మంచి మాట అన్నాడండి. ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా హయాంలో ఆయన పరిపాలిస్తున్నప్పుడు అసలు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వలేదండి. వెళ్ళడానికి వీల్లేదు. ఏమంటే మరి అధికారం అయింది, పోలీసులు అటగించారు, వెళ్ళడానికి వీల్లేదు. పాపం అలాగే రోడ్డు మీద కూర్చున్నాడండి. వస్తాయి మాకు రోజులు వస్తాయి అన్నాడు. పాపం ఆ రోజు అన్నాడు, వస్తుంది మాకు కూడా టైం వస్తుంది అన్నాడు. వచ్చిన తర్వాత మరి అధికారులు తీసేశాడు అనుకున్నారా? లేదండి. ఎవరైతే ఆ రోజు ఎయిర్పోర్ట్లో అధికారులుగా ఉన్నారో విలేకరు ప్రశ్నిస్తున్నాడు, ఏమండి ఆ రోజు మిమ్మల్ని అభ్యంతరపరిచారే, ఆ రోజు మిమ్మల్ని అడ్డారే, వాళ్ళ మీద మీ ఏ చర్యలు తీసుకున్నారండి, ఆ రోజు మీరు అధికారంలోకి వస్తే చేస్తారన్నారు కదా అని అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నాకు వాళ్ళ మీద ఏం కోపం లేదండి, ఏదో ప్రభుత్వాన్ని బట్టి మనుషులు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేశారు, వాళ్ళు తప్పేమీ లేదండి, నేను వాళ్ళ మీద ఏం కోపం లేదండి, అన్నీ విడిచిపెట్టేశానండి, వాళ్ళు చక్కగా అధికారులుగానే ఉన్నారండి. వెరీ గుడ్. అది కక్ష సాధింపు చర్యలు చేయటం కాదు, అవకాశం దొరికింది కదా ప్రసంగాల్లో బాణాలు వేయటం కాదు. ఇదోడు బాగా నేర్చారు, చాలాసార్లు చెప్పాను కదా, ప్రసంగం దొరికిందంటే ఇంకా ఎంతమంది కూర్చున్నావు, 100 మంది వదిలేసి ఆ ఒక్కడి మీద పొడిచి నీకు అధికారం ఎందుకు వచ్చింది, నీకు మైక్ ఎందుకు వచ్చింది, ఒక్కడి మీద ప్రసంగం చేయడానికా? ఎంత మూర్ఖత్వం అండి. ఖచ్చితంగా నరకానికి పోతారు, ఇందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే అధికార దుర్వినియోగం. ఇచ్చిన సింహాసనాన్ని ఒకళ్ళు నువ్వు గర్విస్తే దేవదూతనే తన్నాడు, ఒక్క తన్ను తూర్పు తిరిగి అన్నాడు. తూర్పుకు తిరిగి ఒక్క తన్ను తన్నేసరికి ఎక్కడ పడింది? అది కింద పాతాళాన్ని, నరకం ఒక మూలకు పోయిందట. దరిద్రురాలు. తోస్తాడు ఎవరినైనా, తంతాడు ఆయన, ఎవరినైనా తంతాడు. మనం తన్నించుకోవద్దు. ఏం చేయాలి? ప్రేమిద్దాం, అందరినీ గెలుద్దాం. వీళ్ళంతా వాళ్ళంతా వద్దండి, వద్దు. మన మీద కోపం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మన మీద బ్యాడ్ కామెంట్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అవకాశం దొరికింది కదా అని ప్రసంగంలో వేడెక్కిపోయి ఇంకా వాడంత రక్తం మరిగిపోయేటట్లుగా వద్దు. వాళ్ళెందుకు చేయటం? మన సోదరుడాడు ఏదో తెలియక మాట్లాడాడు, అపార్థం చేసుకున్నాడు, చేసుకొని నువ్వు ప్రేమగా మాట్లాడేవాడిని మార్చు, చేతనైతే మార్చు. అది నీకు చేత కాదు కదా, ఎందుకంటే నువ్వు అధికారివి. నేను చెప్పింది జరుగుతుంది, ఇప్పుడు నా చేతికి మైక్ వచ్చింది, నేనేది చెప్పినా నోరు మూసుకొని వినాలి అందరూ. ఇటువంటి అహంతో కూడిన గర్వపు మనస్సులు చాలామంది మీలో ఉన్నాయి. సరిచేసుకోవాలనే చెబుతున్నాను. దేవుడు చెప్పిస్తున్నాడు ఈరోజు నాతో. లేదా మీ పతనం మీరే సిద్ధం చేసుకుంటున్నారు, మీ గొయ్యి మీరే తవ్వుకోవడం అంటారు దాన్ని. దేవుని దృష్టిలో మీరు పతనమైపోతారు. గెలవండి, మనుషులను గెలవండి, మనస్సులను గెలవండి. ఏమండి, ఇప్పటి వరకు అందరినీ వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు ఏమండి ఒకటే అన్నారు డైరెక్టర్ గారు. జైశాలి గారు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? నాయన, ఇప్పటి వరకు ఈ క్రైస్తవులతోనూ ఈ సంస్థలతోనూ నేను సవాళ్ళు చేసి పోరాడి అలిసిపోయాను నాయన. ఇంకా మీరు వాళ్ళని ఏమనకండి నాయన, నిశ్శబ్దం అయిపోండి.
ఏమనకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి. అవసరమైతే వాళ్ళు గెలవండి, మార్చండి, దేవుని మాటల చేత మార్చండి. మరి దేవుడు ఏం చేశాడు? ఏమండి, 99 గొర్రెలు లోపలికి వచ్చాయి, ఒక్క గొర్రె కదా నశించిపోయింది. ఆ ఒక్క గొర్రె కోసం ఏం చేశారట? మరలా వెళ్ళి నశించిన దానిని వెతక రక్షించుటకు యేసే వచ్చాడు. తను కాదను తృణీకరించిన యూదుల యొద్దకే మొదట వెళ్ళాడు, ఇశ్రాయేలు దగ్గరికే వెళ్ళాడు. నశించిన ఇశ్రాయేలు యొద్దకే నేను పంపబడి తిని. మన సంస్థల వాళ్ళు వద్దంటున్నారు, ఏమండి మన మీద చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఎందుకండి మీరు వాళ్ళతో కలుస్తున్నారు? ఎందుకండి? చాలా మందిలో ఆ సందేహం ఉంది కదండి. ఎవరో హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు మీ మీటింగ్కి రావడం ఏంటండి? ఎవరో పాటలు పాడుకునే వ్యక్తి ఇతర సంస్థల వాళ్ళు మీ వేదికల మీద రావడం ఏంటండి? ఎందుక ప్రేమ రాది. మరప్పుడు తిట్టారు కదండి, ఆ కాలం వేర్రా. దేవుడు కూడా అన్నాడు, ఏం కాలం? రే కంటికి కన్ను పంటికి పన్ను లేపేస్తానని నన్నోడే, ఇక నేను వారి పాపముల విషయమై దయ కలిగి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోదలుచుకోడు. ఆయనే నిర్ణయం తీసుకుని మనసు మార్చుకున్నప్పుడు నన్ను మనసు మార్చుకోవద్దని చెప్పడం నువ్వెవడురా? ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు, ఇప్పుడు మీరు కలుపుకోవడానికి వీలు లేదు, ఇప్పుడు మీరు ఎవరితోనూ మీరు మాట్లాడడానికి వీలు లేదు. మన బోధే రైటు నా వాడు నశించిపోతుంటే వాడు వెనక ఉన్న అబద్ధంలో అనేక మందిని కాపాడాలి అంటే నేను వెళ్ళాలా వద్దా? కోవిడ్లో మంచాన్ని పట్టేసినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ వెళ్ళాలా వద్దా? అమ్మబాబా నాకు కూడా కోవిడ్ వచ్చేద్దని చెప్పాడు, వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళంతా ఏమైపోతారు? నర్సులు ఏమి వెళ్ళకపోతే కోవిడ్లో ఎన్ని లక్షల మంది చచ్చిపోయాడు చెప్పండి. కొంతమంది ఈరోజు కొంతమంది బతుకున్నారంటే హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చారంటే కారణం ఏంటో తెలుసా? మహానుభావులండి. డాక్టర్లు వైద్యులు పనిచేశారు, నర్సులు పనిచేశారు. ఏమండి, తుమ్మితే జబ్బు వచ్చేసేదండి, కానీ అలాంటప్పుడు కూడా నీకు సేవ చేశారే, వాళ్ళు నిజంగా పుణ్యమూర్తులు. వాళ్ళు గొప్పవాళ్ళు, ప్రాణం పోసేవాళ్ళు. మనిషి ప్రాణాన్ని నిలబెట్టేవాళ్ళు గొప్ప అయితే ఆత్మలవి ఒక్కడును నశింపవలనని హెచ్చింపగా దేవుడు మనసేంటి చెప్పండి? దేవుడు మనసేంటి చెప్పండి? ఎందుకు దీర్ఘశాంతం? ఎవ్వడు నశించకూడదు, ఒక్కడు కూడా నశించడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే కదండి దీర్ఘశాంతం. వెళ్ళు నాయన, చెప్పండి నాయన, చెప్పండి నాయన, ప్రకటించండి నాయన, వెళ్ళండి నాయన అంటున్నాడే. చాలామందికి అర్థం కావట్లేదు, ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు వెళుతున్నారు, వాళ్ళతో మీరు ఎందుకు ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మీరు వాళ్ళ వేదికల మీదకి ఎందుకు వెళ్తున్నారు? వెళ్తామయ్యా, వెళ్తాం. వాళ్ళు మా తమ్ముళ్ళు, వాళ్ళు మా అన్నలు, వాళ్ళు మా చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళు కాపాడుకోద్దా? మూర్ఖుడిలా మాట్లాడొద్దు. క్రీస్తు స్థాపించింది క్షమాయుగం. ఈ క్షమలో అందరినీ క్షమించాలి, కాపాడాలి. ఏమండి, వాడిని ప్రేమించాలి. రోగివాడు, ఆత్మరోగంతో ఉన్నాడు వాడు. మరి ఆత్మరోగంతో ఉన్నాడు, నువ్వు కాపాడకపోతే ఎలా? నువ్వు మార్చకపోతే ఎలా? నువ్వు మందు పట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళకపోతే ఎలా? మరి నువ్వు పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఎలా? ఏమండి, బయట వాళ్ళు మన దగ్గరకు ప్రేమతో తమ ప్రేమను తెలుపుతున్నప్పుడు మనం ఎందుకు మన ప్రేమను చాటకూడదు? చాటండి. మీరు వెళ్ళి కలిసినంత మాత్రాన బోధన ఒప్పేసుకుంటున్నారని కాదు అక్కడ. అక్కడికి వెళ్ళినంత మాత్రం రోగం అంటే చేసుకుంటున్నారని కాదు అక్కడ. మూర్ఖపు మాటలు తెలియక మాట్లాడుతున్నారు. రోగం రాకుండా నువ్వు కాపాడుకుంటూ, మాస్క్ వేసుకుంటూ, మన ఇమ్యూనిటీని కాపాడుకుంటూ రోగికి మందు వేయడానికి వెళుతున్నాం, రోగి దగ్గరికి. అంతేగాని రోగి దగ్గరికి వెళ్ళిపోయారా అంటే వెళ్ళాలి, రోగుల దగ్గరికి వెళ్ళాలి. యేసుప్రభు ఎవరి కోసం వచ్చారట? రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. మరి నేను ఎవరి కోసం వచ్చాను? పాపం అనే రోగాలతో నిండిపోయిన వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వచ్చిన పెద్ద డాక్టర్ నేను. నాకు అందరూ కావాలి. ఏంటి మాటికి ఆ వ్యభిచారుల దగ్గరికి వెళ్ళిపోతున్నావేంటి, ఆ దొంగల దగ్గరికి వెళ్ళిపోతున్నావేంటి, ఆ శాస్త్రులు శంకరుల దగ్గరికి వెళ్ళిపోతున్నావేంటి? వాళ్ళంతా మహాపాపులు కదంటే, రే పాపుల యుద్ధకి పంపబడ్డాను రా నేను, పాపుల కోసమేం రా నేను వచ్చాను అని తన దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాడు. అర్థం కాని సమాజానికి కూడా చెప్పాడు. ఈరోజు మనం ఏం చేయాలి? యుద్ధం చేసి వాళ్ళు కాదనుకొని ఎంతమందిని గెలిచాం? అందుకే జైశాల్ గారు అన్న, నాయన ఇంక మీరు వాళ్ళతో యుద్ధాలు చేయకండి రా, వదిలేయండి. క్రైస్తవులతో యుద్ధాలు చేయకండి. ఎందుకు? నేనే ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసి ఏం చేయలేకపోయాను. సత్యాన్ని చెప్పండి, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ప్రబోధించండి. ఇదండి ఆయన చెప్పారు. మంచి నిర్ణయం, వెరీ గుడ్ డెసిషన్. ప్రేమతో చేయాలి. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నీ అధికారం అనేసరికి గొప్పది, నా అంతటి వాడిని నేనేంటి వాడి దగ్గరికి వెళ్ళేట, నా స్థాయి ఏంటి అనుకోవడం కాదు.
సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై, రోమపత్రిక 12:10. ఏమండి, రోమపత్రిక 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. గొప్పగా ఎంచుకోండర్రా, వాడు కూడా గొప్పవాడు అనుకోండి. ప్రేమతో వాడిని సహించండి. ఏదో నాకు చిన్న పోస్ట్ వచ్చేసరికి నువ్వెంత, నాకెంత లోబడాలి, నేను అధికారిని, నేను చెప్పింది చెయ్యాలి, వద్దు. పోతారు, పోగొట్టుకుంటారు. గలతీ పత్రిక 5:26. ఈరోజు అలాగే పోగొట్టుకుంటున్నారండి. నిజంగా మంచి పాట రాశారండి స్టీవెన్సన్, వండర్ఫుల్. ఆయన పాట రాయడానికి కారణం మిస్టర్ కింగ్ జాన్సన్ విక్టర్ మంచి మెసేజ్ చెప్పాడు, పోగొట్టుకోవద్దు ఎవరిని అని. అది బైబిల్లోని మాటే, బైబిల్లోని సారాన్ని ఆయన ప్రసంగం చేస్తే ఆయన ప్రసంగాన్ని చూసి ప్రేరేపించబడిన వాడు ఒక మంచి పాట రాశారండి. వెరీ గుడ్. ఎవరో నువ్వు ఇతర మత సంస్థకి చెందినవాడు, నువ్వు మా పాట పాడడం ఏంటి, నువ్వు మా వేదిక మీదకి రావడం ఏంటి అంటావా? ఆయన్ని నో, ఇన్వైట్ చేసాం, వెల్కమ్, రండి. వచ్చాడు, పాట పాడతాడు అనుకోలేదండి. పాట జాన్సన్ గారి కోసం రాస్తాడని తెలియదండి, జస్ట్ ఇన్విటేషన్ ఇచ్చారంతే. నాన్న సెమినార్ జరుగుతుంది నాన్న, ఎందుకంటే గుంటూరులో వచ్చాడు కదా వేదిక మీదకి, అప్పుడు పిలిచాను. జాతీయ స్థాయిలో జరుగుతుంది నాన్న, నీకు అనుకూలం అయితే వచ్చి నీ గొంతు వినిపించు నాన్న. తప్పనిసరిగా అన్నగారు మీరు పిలిచారు, వస్తాను. పాట రాసుకొని వచ్చాడు, వెరీ గుడ్. నేను చెప్పలేదు. గలతీ పత్రిక 5:26 ఏమంటున్నాడు? ఒకనికి ఒకరు వివాదము రేపక, గొడవలు 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 గొడవలు. ఎందుకర్రా గొడవలు? అందరూ క్రైస్తవులే, అన్నీ కుక్క జాతే. ఈ కుక్క ఆ కుక్క మీద అరుస్తుంది, ఆ కుక్క ఈ కుక్క మీద అరుస్తుంది. కుక్క అరుచుకుంటే ఏమవుతుందో చెప్పండి? ఏమవ్వదు, అరుపులు మిగులుతాయి అంతే. ఏమండి, ఏదైనా బయట ఒక భయంకరమైన జంతువు వస్తే, దొంగోడు వస్తే ఆడి మీదకి మీరు అందరూ కుక్కలుగా కలిసి వెళ్ళి పడ్డారంటే అర్థం ఉంది, కానీ మీలో మీరు కలిసేసుకోవడం ఏంటి? ఒకరికొకరు, గలతీ పత్రిక 5:26 అండి. ఒకరినికొకరము వివాదము రేపక, ఒకరి యందొకరము అసూయ పడక, వృధాతిశయ పడక ఉందుమో. ఎందుకు అనవసరంగా గొప్పలు, ఎందుకు అనవసరంగా గర్వం, ఎందుకు నీ గర్వం? నీ పోస్ట్ కోసం నీకు అధికారం ఉందని ఓ పెత్తనం వద్దు. ఒకరికొకరు వివాదం రేపొద్దు, గొడవలు వద్దు. ఏమండి, పాపం యేసు రక్తం పాట కోసం ఏదేదేదేదో మాట్లాడేశారండి, కానీ నేను ఎంత సాఫ్ట్గా మాట్లాడాను. ఎవరైనా తిట్టానా? ఒరే మీరు పిచ్చి సన్నాసులు రా, మూర్ఖులు రా, మీకేం అర్థం కావట్లేదు. ఎందుకరా అపార్థం చేసుకుంటారు? ఎవరుంటే కూర్చొని మాట్లాడదాం, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ప్రభువుని అవమానపరచటం? మనం అంతా క్రైస్తవులం కదా, వివాదాలు ఎందుకు మనకి? కూర్చొని మాట్లాడుకుందాం. ఒకళ్ళు ఇంకేదైనా మాట్లాడనుకోండి, ఒకళ్ళు నోరు జారి ఇంకేదైనా మాట్లాడనుకోండి, బీకామ్, మనం చెప్పవలసిన నిజాన్ని చెప్పాం, అంగీకరిస్తాడు, అంగీకరించడం వాళ్ళకి ఇష్టం. ఏమండి, దాని మీద మళ్ళీ కౌంటర్లు మాట్లాడుకోనివ్వండి. 2 రెళ్ళు 4 ఒకసారి చెప్తాం. లేదంటే 3 అన్నాడండి, మళ్ళీ ఇంకోసారి మాట్లాడతామా? లేదంటే 10 అన్నాడండి, మళ్ళీ ఇంకోసారి మాట్లాడతారా? ఎన్నిసార్లు మాట్లాడతారు? మాట్లాడడం ప్రయోజనం ఏంటి? మాట్లాడింది కూడా ప్రజలకు నిజం తెలియడం కోసం మాట్లాడడం, కానీ ఎవరినో కించపరచాలని కాదు. తెలుసుకోవాలి, క్రైస్తవ సోదరి జనాంగం తెలుసుకోవాలి. అదే అంటున్నాడు గలతీ పత్రిక 5:26లో, ఒకరికి ఒకరు వివాదము రేపక, గొడవలొద్దు. ఎందుకు గొడవలు? వివాదము రేపక, ఒకరి యందొకరు అసూయ పడక. అసూయ ఏంటండి, ఈ మధ్యన బాగా ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు, ఏంటండి ఈ మధ్యన బాగా అతని క్రేజ్ ఎక్కువైపోతుంది, ఏంటండి అందరూ అతనితో వీళ్ళు మాట్లాడుతున్నారండి, ఆవిడతో వీళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడి, లేదు నీతో కూడా మాట్లాడేట్టుగా నువ్వు చక్కగా నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో చూపించు. నీ దగ్గర కూడా వచ్చి మాట్లాడతారు. ఏంటంటే అందరూ ప్రసన్న దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోండి, నాతో ఎవరు ఫోటోలు తీసుకోవట్లేదు, నువ్వు అసూయ పడితే నేనేం చేయను. ఏమండి, ప్రసన్న దగ్గరికి వచ్చి అందరూ ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నారు ముందు చూడు. ఎందుకు అంతసేపు నిలబడి టైం వృధా చేయకుండా, ఏమండి గంటలు గంటలు నిలబడి ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నారు? ప్రేమ. వాళ్ళని గెలిచాను కాబట్టి, వాళ్ళని ప్రేమించాను కాబట్టి, నా మాటలతో, దేవుని మాటలతో వాళ్ళ మనస్సులు గెలిచాను కాబట్టి నేనంటే ఇష్టం. నువ్వు చెయ్యి. ఈ మాటలు ఒక్కడి సొంతం కాదు కదా, బైబిల్ అందరి సొత్తు. ఇది చెయ్యి. నువ్వు చెయ్యక ఎదుటివాడి మీద చేస్తుంటే అసూయ పడుతూ ఎందుకు ఇది? మరి ఏం చేయాలి? లోకాసువార్త 9:48 లోకాసువార్త 9:45 ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడిగా ఉండాలనుకున్నావా? ఇదిగో చిన్న పిల్లాన్ని చూడు, ఒరే నీకు సీఎం పోస్ట్ ఇస్తున్నావు అంటే నవ్వుతాడు.
మెత్తగా ఉంటుంది కుర్చీ అంటాడు. ఎందుకంటే ఆ సింహాసనం విలువ వాడికి తెలీదు. చిన్నపిల్లల మనస్తత్వం. అదే మీకు సింహాసనమా ఏంటి, ఏ సింహాసనం చెప్పండి, ఏ పోస్ట్ ఇచ్చినా పర్లేదండి, ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తారా, అయితే ఎన్ని కోట్లు వచ్చేస్తాయి మనకి. మనం క్రిమినల్స్ కాబట్టి, పెద్దవాళ్ళం అయిపోయి ముదిరిపోయాం కాబట్టి అధికారం రాగానే పిచ్చెక్కిపోతున్నాం. కానీ చిన్నపిల్లాడు వాడిని తీసుకెళ్ళి ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టండి, వాడేం పట్టించుకోడు. అది యేసుప్రభు అన్నాడు, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకోండి. పరలోక రాజ్యం ఎవరిది? పరలోక రాజ్యం ఎవరిదని చెప్పాడు? చిన్నపిల్లలది. వాళ్ళని చూడండి. ఏమండి, ఎవరైతే చిన్నపిల్లల లాంటి మనస్సు కలిగిన వాళ్ళుగా ఉంటారో వాళ్ళది పరలోకం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కమాన్ కిడ్స్, చిన్నపిల్లలుగా మారిపోండి. చిన్నపిల్లలుగా అధికారాలు, పదవులు వద్దు. అప్పుడే పరలోకం. అంటే పదవులు లేకపోతే పరలోకమా? ఎస్. పదవి ఉంటే ఎస్, దాన్ని జాగ్రత్తగా మందను కాయడానికి వాడండి. దాన్ని దుర్వినియోగం చేశారా, మీ పదవి కోల్పోతారు, పరలోకాన్ని కోల్పోతారు. ఇంతకీ దేనికోసం చెప్తున్నాడు? చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశం లేదు మీకు. కన్ఫర్మ్గా చెప్తాడు, నిశ్చయంగా చెబుతున్నాను అంటున్నాడు. చూడండి, అవునా? ఏమండి, చాలామంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారంటే, ఆ రోజు శాస్త్రుల పరిశీలన ఉన్నారే దొంగలు, వాళ్ళ అధికార దుర్వినియోగం ఎలా చేశారో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. శాస్త్రులను పరిశీలు మోషే పీట మందు కూర్చోండి. వీళ్ళకి అధికారం, సింహాసనం, పదవి. గనుక వారు మీతో చెప్పిన వాటిని చేయండి. మరి ఏం చేస్తారు? తప్పదు. అయినా వారి క్రియలు చెప్పుని చేయకండి. నంబర్ 1 దొంగలు వాళ్ళంతా. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయసక్కమే కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురే కానీ వ్రేలితో నైనను వాటిని కదిలింపనొల్లరు. 5వ వచనం. మనుషులు కనబడ నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగా చేసుకుంటారు, చెంగులు పెద్దవిగా చేయుదురు. విందుల్లో వచ్చేసరికి పెద్ద సీట్ వేయకండి, అయ్యగారికి పెద్ద సీట్ వేయండి. విందుల్లో ఏం కావాలంటే అగ్రస్థానం. 6వ వచనం. విందుల్లో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠములు, అంటే అన్ని సింహాసనం, పదవులు, అధికారం. సంత వీధుల్లో వందనాలు, అందరికీ వందనాలయ్యా. మనుషుల చేత బోధకులని పిలువబడుట కోరుదురు, మీలో అందరికంటే. 11వ వచనం. మీరు అట్టివారుగా ఉండకండి, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడే ఉండవాళ్ళు. 11వ వచనం చెప్తున్నాడు చూడండి. ఎవడైనా మీరు గొప్పడా, కమాన్ తగ్గించుకోండి, పరిచారకుడిగా ఉండండి. సర్వెంట్, పనివాడిలా ఉండాలి అంటున్నాడు చూడండి. తాను హెచ్చించుకున్నవాడు. 12వ వచనం. తగ్గింపబడును, తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, అధికారం కలిగిన వాళ్ళారా, దొంగల్లారా, పీఠాల మీద కూర్చున్న వాళ్ళారా, సింహాసనాలు కోరుకున్న వాళ్ళారా, మీరు మనుషులు ఎదురు పరలోక రాజ్యమును మోయుదురు. అంటే పరలోకంలో వీళ్ళకున్న భూమి మీద ఉన్న అధికారాల చేత ఏం చేస్తున్నారు? అగ్రపీఠాల వల్ల ఏం చేస్తున్నారట? పరలోకాన్ని మూసేస్తున్నారట. అంటే పదవి వల్ల ఏమిపోతుంది? పరలోకం పోతుంది. ఏటోనండి ఈ అధికారం వచ్చేసరికి. అప్పటి వరకు స్టూడెంట్గా ఉన్నాడు, స్టూడెంట్స్ అందరితో పలకరిస్తారండి. ప్రిన్సిపల్ అయ్యేసరికి స్టూడెంట్తో కలడండి. ప్రిన్సిపల్స్ అందరు గుంపులో ఉంటాడు. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్ని. ప్రజల దగ్గరికి వెళ్ళవా? ప్రజలతో మాట్లాడవా? ఏంటి నీకు కొమ్ములు వేసింది? ఏదో చిన్న అధికారం వచ్చేసరికి నేనేదో పెద్ద గొప్పని అనుకుంటున్నావా? ఎంత తప్పు చేస్తున్నావయ్యా. అలాగైతే నువ్వు ఎదగవయ్యా, దేవుడు చెబుతున్నాడు నీతో. 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదురు పరలోక రాజ్యమును మూయరు, మీరందరూ ప్రవేశింపరు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింపనివ్వరు. మీకున్న అధికారం వల్ల ఒక పెద్ద ముఠాను తయారు చేసుకొని అప్పుడప్పుడు చూడండి కొంతమంది వెళ్తుంటే వెనకాతలు ఒక టీం ఉంటుందండి. ఏమంటే 4-5 వెంటాడుతుంటారు. ఏంటంటే అధికారం అండి, ఆయన డిప్యూటీ డైరెక్టర్ అండి, ఆయన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అండి. అవునా? ఎందుకు ఈ గుంపు అంతా, ట్రూప్ అంతా? మరి ఈ మధ్యన పోస్ట్ ఇచ్చారు కదండి, ఆయన ఏం చెప్తే చెల్లుతుందండి. కనుక ఆయన వెనకాతలు మేమంతా గుంపులుగా వెళ్తాం. వద్దు, ఆడు పోడు పరలోకానికి. ఎందుకంటే ఆడు పదవి ఆడు పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. వాడు వెంబడించే మీరు కూడా పరలోకానికి పోరు. బైబిల్లో ఉన్న మాట ఇది. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. మీ పదవుల వల్ల వాడు ఎవరిని వెళ్ళనివ్వరు. మీరు పరలోకాన్ని కోల్పోతారు. మరి ఏం చేయాలి?
మూడో యోహాను పత్రిక 9వ వచనం 10వ వచనం. మూడో యోహాను పత్రిక 9-10 వచనాలు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, యోహాను గారు అంటున్నారు, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రోఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు చాలా గొప్పడు అంటున్నాడు. కొమ్ములు వచ్చేవాడికి, వాడి పేరు దియోత్రోఫే అట. ప్రధానత్వం కోరుకున్నాడు అంటే ఏం కోరుకున్నాడు వాడు? సింహాసనం, అధికారం, పదవి. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదులుచు. అధికారం రాగానే ఏం మాట్లాడతారు? వీడు మంచోడు కదా, వాడు మంచోడు కదా, వాళ్ళు ఎలాగండి, వీళ్ళు ఎలాగండి. స్టార్ట్ చేసావా? క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసావా? వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరుచు, అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక. వద్దండి మనం వాళ్ళతో కలవకూడదండి, వాళ్ళను మనం కలవకూడదు, వాళ్ళు వేరు మనం వేరు, ఆ జాతి వేరు మన జాతి వేరు, ఆ కులం వేరు మన కులం వేరు. నీచులు ఉన్నారండి ఇలాంటి వాడిని. నరకానికి పోతారు. కుల ప్రస్తావన తెచ్చిన వాడు ఎవడైనా, కుల పిచ్చి సంఘాల్లో ఉన్నవాడు ఎవడైనా కన్ఫామ్ నరకం వాడికి. మీరు పోరు, మీ వెనకాతల వెంబడించే శిష్య బృందానికి కూడా పరలోకానికి పోనివ్వరు. అందుకే అలాంటి వాడు దొంగలు వెంబడించకండి, నిష్పక్షపాతమైన నాయకులు వెంబడించండి, వాళ్ళని ఫాలో అవ్వండి మీరు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరుచు, అది చాలనన్నట్టుగా సహోదరులకు తానే చేర్చుకొనక, వారిని చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరచు. ఎందుకంటే మీరు వాళ్ళతో కలుస్తున్నారు, ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళతో మీకు ఏం అవసరం అండి? ఏం అవసరమా? నీకేం తెలుసురా ఒక ఆత్మ విలువేంటో? నీకేం తెలుసు ఒక రక్షణ విలువేంటో, ఒక గొర్రె యొక్క విలువేంటో? నశింపబడిన వారిని రక్షించడానికి యేసు వచ్చాడే, ఆ ఒక్కడు ప్రాణం కూడా చాలా అవసరం అయ్యా దేవుడికి. నీకేంటి లెక్క జమ లేదు నీకు, ఎందుకంటే బాధ నీది కాదు కదా, కన్నది నువ్వు కాదు కదా. నీకెంతసేపు అధికారం, పెత్తనం వద్దు. తాను చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచు. సంఘముల్లో నుండి వారిని వెలివేస్తున్నాడు, పంపించేస్తున్నాడు. బయటికి పో, బయటికి పో, బయటికి పో. నువ్వు వాళ్ళు కలుస్తున్నావు, నువ్వు సంఘంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు వీళ్ళతో కలుస్తున్నావు, సంఘంలో ఉండడానికి వీల్లేదు. దియోత్రోఫీలు మీలో కూడా చాలామంది ఉంటారు. బీ కేర్ఫుల్. వాళ్ళు ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు, అధికారుల్లో ఎవడైనా ఉండొచ్చు. హీ మే బి ఏ ప్రిన్సిపల్, హీ మే బి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, హీ మే బి ఏ డిప్యూటీ డైరెక్టర్, ఎవరైనా కావచ్చు, ఒక కోఆర్డినేటర్ కావచ్చు. ఎవరిలో ఈ మనస్తత్వం ఉన్నా ఏమండి, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుంది, నువ్వు వేస్తాను వాడికి బ్రేక్. నేను వస్తానుగా, శిక్ష వేస్తా, సరిచేస్తా, అదంటున్నాడు పాపం. కనుక ఇలాంటి పదవుల కోసం, అధికారాల కోసం పరలోకాన్ని పోగొట్టుకోకండి. పదవులు పరలోకానికి అనవసరంగా అభ్యంతరాలండి. మీ పదవిని సరిగ్గా మీరు సద్వినియోగపరచకపోతే అదే నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డేస్తుంది. అగ్రపీఠం. దానికన్నా పీఠం లేకుండా శుభ్రంగా బాబు నేను పని చేసుకుంటుంది దేవుని కోసం. మనకు పరలోకం ముఖ్యం, పరలోకాన్ని పొందటం ముఖ్యం, సాధించడం ముఖ్యం, అధికారాలు కాదు ముఖ్యం. అధికారం ఎంతకాలం ఉండదు? నువ్వు బతికుంటేనే కదా అధికారం ఉండదు. నువ్వు చేస్తే అధికారం లేదు, ఏమీ లేదు. పోనున్న అధికారం, రాజులకి అధికారాలు పోయాయి, కోటీశ్వరులకి అధికారాలు పోయాయి. నీకున్న అధికారం ఎంత ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? కనుక దేవుని దగ్గర ప్రేమతో దేనినైనా, సంఘాన్ని కాయుటకు నీకు ఇవ్వబడిన అధికారాన్ని జాగ్రత్తగా, మందను కాయడానికి జాగ్రత్త, నిన్ను నువ్వు జాగ్రత్త అని చెప్పాడే, హెచ్చరించాడే. మొదట్లో మనం చదువుకున్నాం. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటేనే మీకు ఇవ్వబడిన పదవికి ఒక విలువ. బీ కేర్ఫుల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మేము నాయకులుగా ఉన్నాం కానీ యేసులాగా పరిచర్య చేసేవారుగా ఉండాలనుకుంటున్నాం కానీ మనుషుల మీద పెత్తనాలు మాకు అక్కర్లేదు నాయన. మేము కోరుకోవటం లేదు కూడా. మా మనస్సు మీకు తెలుసు. మేము గొప్పవారిగా హెచ్చింపబడాలని కోరుకోవటం లేదు, మీ వాక్యాన్ని హెచ్చించాలి అనుకుంటున్నాం. అందుకు మా పట్ల దయ చూపండి. మా అందరి పట్ల మీరు చేస్తున్న ఎన్నో మేలులు, ఉపకారములన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో మమ్మల్ని మేము నిష్ప్రయోజనమైన సేవకులుగా తగ్గించుకుంటూ, మేము చేయగలిగిన దానికంటే తక్కువగా చేస్తున్నందుకు సిగ్గుపడుతూ మీ సన్నిధిలో ఇంకా చేసే భాగ్యాన్ని నీ దాసులుగా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.